విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఆ సీటు కూటమిలోని పార్టీకే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒకరికి రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుందన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. అయితే కూటమి నుంచి బీజేపీకి ఈ సీటు కేటాయించడం దాదాపు ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి లేదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి ఇస్తే జనసేన కూడా ఫుల్ హ్యాపీ అవుతుందన్న చర్చ బీజేపీలో సాగుతుందని సమాచారం. ఏపీలో ఎన్నికల నాటి నుంచి చిరంజీవి బీజేపీకి చాలా దగ్గరవుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని స్వయంగా వీడియో విడుదల చేశారు మెగాస్టార్. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి కోసం కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో చిరంజీవి బీజేపీలోకి ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం రాజ్యసభ సీటు ఖాళీ అయిన నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ పక్కా అన్న చర్చ సాగుతోంది. అయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజ్యసభ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయనను రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో చిరంజీవికి రాజ్యసభ అవకాశం వర్తిస్తుందా, లేక కిరణ్ కుమార్ వైపు బీజేపీ మొగ్గు చూపుతోందా, లేదా మరో కొత్త వ్యక్తికి ఛాన్స్ వస్తోందా అన్న అంశం మరికొద్ది రోజుల్లో తేలనుంది.